మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. హ్యాపీ మనీ విజువలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చాలా ఎపిసోడ్స్ నేను కూడా వాచ్ చేశాను. చాలా విషయాల్లో కొన్నిటిని మనం పొందాలి అనుకుంటూ ఉంటాం, కోరికలు ఉంటూ ఉంటాయి. అవి తీర్చుకోలేనప్పుడు అసంతృప్తులు ఎక్కువ అవుతూ ఉంటుంటాయి. మనం పొందాలి అనుకున్నవి పొందలేము. దానికి హ్యాపీ మనీ అసలు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? ఎవరైతే ఈ హ్యాపీ మనీ విజువలైజేషన్ క్లాస్లు ఇప్పుడు అటెండ్ అవుతూ ఉంటుంటారో వాళ్ళకి అసలు మనం ఏం చెప్పొచ్చు? ఎందుకు అంటే ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంటారు, కొన్ని ఇయర్స్ అవుతూ ఉంటుంటుంది, పొందలేని వాటి పైన నిరాశ ఉంటూ ఉంటుంది. ఎట్లా హోప్ని క్రియేట్ చేయాలి? అంటే మీరు అడిగినవి మీకు కావాలా, మీకు అవసరమైనవి మీకు కావాలా? అవసరమైనవే కావాలి. పర్ఫెక్ట్. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నేనేం అడిగానో అది కావాలి. నీకు ఏది అవసరమో యూనివర్స్ డిసైడ్ చేసిందనుకోండి, మీరు యూనివర్స్కి వదిలేస్తారా, మీకు మీ నిర్ణయం మీద మీరు వదిలేస్తారా? నా నిర్ణయం మీద నేను అడుగుతాను సార్, నాకేం కావాలి అనేది, అవసరం ఏంటి అని మనం అడుగుతాం. కానీ అది మనకు పొందేది ఎవరిని అడుగుతున్నారు? యూనివర్స్ని అడుగుతాను. మరి యూనివర్స్ని ఇచ్చేది మనం తీసుకోవాలా లేదా? ఖచ్చితంగా తీసుకోవాలి. రిజెక్ట్ చేస్తామా? ఛాన్స్ లేదు. సో యూనివర్స్కి మీకు ఏది అవసరమో యూనివర్స్ అది ఇస్తుంది. ఏది ఇచ్చిందో దాని యొక్క పరమార్థం యూనివర్స్కే తెలుసు. మనకున్న జ్ఞానంలో మనం ఏం కావాలో అడుగుతాం, ఏం అవసరమో అడగకపోవచ్చు. ఏం అవసరమో తెలిసినప్పుడు మీకు ఏ అవసరమో అది మీరు పొందుతారు. కరెక్ట్గా ఈ ఫిలాసఫీ అర్థం చేసుకోవాలంటే అండి, అందుకే జీవితం ఈజ్ వెరీ ప్రాక్టికల్ అండి. లైఫ్లో మనం కాన్సెప్ట్లు, వస్తు సంపద, ఆనందం అంటే దేంట్లో ఉంటుంది అని ఇట్లాంటివి అనుకోవడంలో అనుభవపూర్వకంగా నిజంగా జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఎలా అంటే కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకోవాల్సిన విషయంలో లా ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్. లా ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే అడుగుతారో వచ్చిన దాన్ని అంగీకరించినప్పుడు, యాక్సెప్ట్ చేసినప్పుడు, అంటే మీరు నాకు ఇది వద్దు, నో నాకు ఇది వద్దు కాదు, అవకాశాలు, అవన్నీ అవకాశాలు. ఒక్కొక్కసారి అవకాశాలు ఏమనిపిస్తాయంటే అరే నేను ఇది అడగలేదే అనిపిస్తుంది. బహుశా మీరు ఆ ప్యాక్ విప్పితే మీరు అడిగిన దానికంటే గొప్పది ఉందేమో. మీరు అడిగింది మీరు కావాలనుకున్నది, మీరు పొందేది మీకు అవసరమైంది కావచ్చు. అసలు ఏదో కాదండి. నేను ఇది అంటున్నప్పుడు ఈ ఫిలాసఫీ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మొట్టమొదటిసారిగా పిఠాపురం వచ్చి ఆయన నియోజకవర్గంలో ప్రజలతో, అసలు ఇంతవరకు ఎవరు కూడా ఎన్నికైన తర్వాత అసలు ఒక మంత్రే మళ్ళీ ఎన్నికైన తర్వాత తన వాగ్దానాలు తనే గుర్తు చేసి మాట్లాడిన సందర్భాలు ఎక్కడ కనిపించవు. ఉప ముఖ్యమంత్రిగా ఉండి తను ప్రజలకు బాధ్యుణ్ణని తన బాధ్యత గుర్తు చేస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఏంటంటే ఆయన ఫాలో అయింది మొత్తం లా ఆఫ్ యాక్సెప్టెన్స్. అసలు వాళ్ళు 60 సీట్లలో నిలబెడదామని అనుకున్నారు. ఆయన ఏమంటున్నాడు ఒకసారి విందామని. షూర్ సార్, డెఫినెట్గా 60 సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు 40 చాలు, 40 కాదు అంటే సరే 35 కూడా కాదు 25 కూడా కాదు 21 అంటే 21 మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. ఇప్పుడు బహుశా అన్ని సీట్లలో పోటీ చేసింటే ఎక్కడైనా ఓడిపోతే ఈ రికార్డు ఉండేది కాదేమో. ఈరోజు దేశం అంతా ఎన్ని సీట్లలో, ఇంతవరకు మొత్తం దేశంలోనే నిలబడిన అన్ని సీట్లలో విజయవంతంగా గెలిచిన పార్టీ అది. బికాస్ హీ హాజ్ యాక్సెప్ట్. 21 స్థానాలు గెలిచారు. 60 అని నేను అడిగాను, కానీ వచ్చింది ఏంటి? నాకు ఏది వచ్చిందో అది యాక్సెప్ట్ చేస్తే అది ఎందుకు ఇచ్చిందంటే నీకు రికార్డు క్రియేట్ చేయడం కోసం ఇచ్చింది అని చెప్తుంది. ఈ లా ఆఫ్ యాక్సెప్టెన్స్ని అర్థం ఎప్పుడైతే చేసుకుంటామో, ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఈ విషయం ఇచ్చిన దాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ యాక్సెప్టెన్స్లో హ్యాపీనెస్ని పొందడం మొదలు పెడతాం. అందులో కోరిక అండి ఎంత పవర్ఫుల్లో తెలుసా? మనుషులు ఎవరైనా మాట్లాడితే అందులోంచి వచ్చే వైబ్రేషన్ మనం అడుగుతాం చూసారా? అసలు పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలామంది కోరుకున్నారు. ఎంతోమంది వైబ్రేషన్స్తో అందరూ సీఎం అన్నారు. అది ఆయన మాటల్లో అన్నాడు. అది కూడా విందాం. షూర్ సార్, డెఫినెట్గా. మీరు ఎంత శక్తివంతులు నాకు అర్థమైంది. ఏ మూలకెళ్ళిన యువత సీఎం అని అరుస్తుంటే చాలాసార్లు అరిచేవాళ్ళు ఇక్కడే.
ఇక్కడే కదా అరిచింది మొదట, ఇక్కడేనా? అప్పుడు ఇంకా కూటమిని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదనుకోండి, మీరు సీఎం అంటుంటే సరే మీరు కోరుకుంటే అలాగే జరుగుతాను. పురోహితిగా తల్లి ఏం చెప్పిందంటే, నన్ను సీఎం కాదు కానీ నువ్వు డిప్యూటీ సీఎం అవుదు కానీ నా మాట విను. అలాగే తల్లి, నువ్వు ఏది ఇస్తే అంత. నువ్వు పదవి ఇవ్వకపోతే గడప మీద సేవకుల్లా పనిచేస్తా, పదవి ఇస్తే బాధ్యతతో పనిచేస్తా. అది నువ్వు ఎమ్మెల్యేగా నుంచోబెట్టు, కార్యకర్తగా నుంచోబెట్టు, లేదంటే నీకు ఒక ఏం చేయమంటావు తల్లిది. నేను తల్లికి పాదాల దగ్గర ఉండేవాడిని. తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తాను. అలాంటి మీ శక్తి, ఈ రోజున మీరు అనుకున్న శక్తి డిప్యూటీ సీఎంగా చేసింది. సో అడిగితే ఆయన చూడండి ఎంత సింపుల్గా యాక్సెప్టెన్స్, ఈజ్ వెరీ హ్యాపీ కదా. సీఎంగా తను అడగల, వీళ్ళందరూ కోరుకున్నారు, డిప్యూటీ సీఎం వచ్చాను, డిప్యూటీ సీఎం అయ్యారు. పైగా ఈ ప్రాంతంలోనే అందరూ అరిచారంట గట్టిగా. పవర్ఫుల్ వర్డ్స్. ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడే మాటలు మీరు అడిగినప్పుడు ఏది ఇవ్వాలో, ఎలా వస్తుందో, ఎలా యాక్సెప్ట్ చేయాలో ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మనిషి స్థితప్రజ్ఞతతో ఉంటే ఏం వచ్చింది, ఏం రాలేదు, ఎంత వచ్చింది, అనుకున్నంత వచ్చిందా రాలేదా అని కాకుండా నేను విషయంలో భాగమే, ఒక నమ్మకం ఉండాలండి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు నాకు కావాలని, రకరకాలైన ప్రాక్టీస్లు చేస్తున్నారు. మరి మీకు ఇచ్చే విషయం మీద మీకు నమ్మకం లేదా? నాకు కావాల్సిందే ఇస్తుందని నమ్మకపోతే ఎట్లా? మీరు ఎప్పుడైతే ఆ నమ్మరో, వచ్చిన గిఫ్ట్ను కూడా, మీకు వచ్చిందాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు, ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేయరు, మీరు ఆనందంగా ఉండలేరు. ఆ స్థితప్రజ్ఞత ఉన్నవాళ్ళు ఏం పొందినా ఎంత ఆనందంగా ఉంటారో పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ చెప్తున్నారు. అసలు ఆయనకు 2 విషయాలు తెలియవంటండి. మీకు కూడా ఈ 2 విషయాలు తెలియకపోతే మీరు ఎంత ఆనందంగా ఉంటారో ఆయన అంత ఆనందంగా ఉంటారో ఒకసారి చూడండి. ఏంటో ఆ 2 విషయాలు ఆయనకు తెలియని చూద్దాం. నాకు 2 తెలియవు. నాకు అపజయం తెలియదు, విజయం తెలియదు. అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది. నేను అన్నిట్లో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను. పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉన్నా. అంతమంది హ్యాపీనెస్ మధ్య, జయ జయధ్వానాల మధ్య ఆయన పదవి ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు అలాగే ఉంటా, నాకు అడిగింది వచ్చినప్పుడు రాకపోయినప్పుడు అలాగే ఉంటా, నేను ఒకదానికి కమిట్ అయ్యాను, కమిట్ అయి ఉంటే మీకు గనక పర్పస్ ఉంటే మీకు ఇవ్వాల్సింది ఖచ్చితంగా యూనివర్స్ ఇస్తుందనే నమ్మకం మీకుంటే మనకి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలండి. నాకు ఒక విషయం బాగా అర్థమైంది ఏంటంటే సార్, లా ఆఫ్ యాక్సెప్టెన్సీ. మీరు ఆ పదం ఏదైతే ఉందో ఆయన మాటల్లో కావచ్చు, ఆయన స్పీచ్లో కావచ్చు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం చేయాలి అన్న ఉద్దేశం మనకున్నప్పుడు మనం ఏదైతే యూనివర్స్ని అడుగుతూ ఉంటుంటామో మనకు కావాల్సిందే ఇస్తూ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేసి ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటుంటామో అక్కడ హ్యాపీనెస్ కనిపిస్తూ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ కనిపిస్తూ ఉంటుంది, సస్టైన్ అవ్వగలుగుతూ ఉంటుంటాము. అది ఏదైనా సరే. అందుకేనేమో పవన్ కళ్యాణ్ గారికి అంత కల్ట్ బేస్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటుంటారు. ఆయన జయం అపజయం వాటిని ఏటిని పట్టించుకోరు. ఎందుకంటే యాక్సెప్టెన్సీ అనేది మనిషికి అవసరం. అది ఎప్పుడైతే వస్తూ ఉంటుందో జయాపజయాలతో అసలు సంబంధమే లేదు. 10 సంవత్సరాలుగా ఒకే నమ్మకంతో పనిచేశారు. ఎస్, ఏమిస్తుందో తెలియకుండా చేశారు. ఆయన ఊహించిన దానికంటే ఎక్కువే ఆయన పొందారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ స్థితప్రజ్ఞత అన్న ఒక్క వర్డ్ ప్రతి మనిషిలో ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఏదైతే అడుగుతూ ఉంటుంటామో మనకి ఇస్తుందన్న నమ్మకం కూడా ఆ విధంగానే ఉండాలి. మీరు ఇందాక ఆ వర్డ్ యూస్ చేశారు, నాకు బాగా నచ్చింది. మీరు నమ్మే యూనివర్స్ పైన మీకు నమ్మకం ఉండాలి కదా అని. ఆ ఒక్క నమ్మకం ఉంటే చాలు, వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తే మనకు అడిగిన దానికంటే ఎక్కువే ఉండొచ్చు అక్కడ. నిజంగా ఈ ఫిలాసఫీని నమ్మితే, మీరు లైవ్ ఎగ్జాంపుల్ చూసి జీవితం ఇలా ఉండాలని కోరుకుంటే, హ్యాపీ మనీ ద్వారా ఇట్లాంటి హ్యాపీనెస్ని పొందాలని అనుకుంటే ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అని టైప్ చేయండి. ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఎవరైనా సరే మీ జీవితంలో కూడా యూనివర్స్ని ఏదైనా అడగాలి అనుకున్నా, అడుగుతూ ఉన్నా ఐ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్ అని మాత్రం తప్పకుండా టైప్ చేయండి. సో ఇది టైప్ చేసినప్పుడు ఏమనిపిస్తుందంటే, నాకు వచ్చే అవకాశాలు అన్నింటినీ నేను అంగీకరిస్తున్నానని మీకు ఎప్పుడైతే అనిపించిందో అవకాశాలు కనిపించడం మొదలు పెడతాయి. ఎగ్జాక్ట్లీ. అరే నేను అంగీకరించాల్సిన అవకాశాలు ఎక్కడున్నాయని చుట్టూ చూస్తే యువర్ థర్డ్ ఐ విల్ ఓపెన్. మనకు కావాల్సిందే కనిపిస్తూ ఉంటుంది. ఏదొచ్చినా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఊహించని దానికంటే గొప్పది పొందుతారన్న అర్థం నిజం ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో వండర్ఫుల్లీ దే విల్ మేక్ దేర్ లైఫ్ వెరీ హ్యాపీ
అండ్ హ్యాపీ మనీ విల్ గివ్ యూ ద రైట్ డైరెక్షన్. నాకు ఆ లా ఆఫ్ యాక్సెప్టెన్సీ అన్న కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఒక ఎపిసోడ్తోనో లేదంటే ఒక మాటతోనో చాలామందికి దాని డెప్త్ ఇంకా తెలియకపోయి ఉండొచ్చు. ఎవరైనా సరే ఈ హ్యాపీ మనీ విజువలైజేషన్లో యూనివర్స్ని అడుగుతూ ఉన్నాం, తెలుసో తెలియకో కొన్ని ఆపర్చునిటీని మిస్ చేస్తాం. మేము అడిగింది ఇది కాదు కదా అని పక్కకు పెట్టేసినవి చాలా అవకాశాలు పోయాయి. ఈ లా ఆఫ్ యాక్సెప్టెన్సీలోకి మేము రావాలి అన్నా ఫస్ట్ స్థితప్రజ్ఞత పొందగలిగి మేము ఉండాలి అనుకున్నా. మాకు క్లాస్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది, క్లాస్ డీటెయిల్స్ ఏంటని అడుగుతున్నారు, ఒకసారి దాని గురించి సార్. ఏమంటే హ్యాపీ మనీ అని అన్నాము. చాలామందికి మనీ అనే సౌండ్ బాగా వినిపించుంటుంది, హ్యాపీనెస్ అనేది పట్టించుకోకపోవచ్చు. హ్యాపీనెస్ అన్నది యాటిట్యూడ్కి సంబంధించింది. మనిషి వైఖరి లేకపోతే అన్నీ ఉన్నా హ్యాపీగా ఉండలేడు. కానీ హ్యాపీగా నిత్యం ఎలా ఉండాలో, హ్యాపీనెస్ యొక్క సైన్స్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, ఇవి రెండు తెలుసుకోవాలనుకుంటే హ్యాపీ మనీలో జాయిన్ అవుతే మీరు ఎలా ఉన్నా ఇలా ఉండి ఇట్లా ఉంటే కోటీశ్వరులు అయితే ఎంత ఆనందంగా ఉంటారో ఈరోజు ఎట్లా ఆనందంగా ఉండాలో మీరు తెలుసుకుంటారు. ఆ రహస్యం తెలుసుకోవాలనుకుంటే హ్యాపీ మనీలో జాయిన్ అవ్వాలి. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడున్న అవకాశం ఉంటుంది? రోజు జూలై 12th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు 5 days సెషన్లో. ఈ 5 days సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి, ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని, మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0లో ఎక్స్పీరియన్స్ అవుతారు. జూలై 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి, ఎందుకు నా దగ్గర డబ్బులు నిలవట్లేదు, నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.